నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. గోదావరికని శారదానగర్, రామగుండం ఫోరింగ్ లైన్ ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ, సోదర భావానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. छुरे को अच्छी तरह तेज करो और ज़बीहे को यानी जानवर को आराम पहुंचाओ, जानवर को भी तकलीफ मत पहुंचाओ। एक जानवर के सामने दूसरे जानवर को ज़बह न करो। जानवर को पटकने के बाद छुरी और बुजुर्गों और मेरे भाइयों, आप लोग अपने नाम के लिए, अपने मरहूम के नाम के लिए मस्जिद के सामने को ये सबूत देना चाहिए कि हम पाक साफ लोग हैं, ताकि और सफाई को पसंद करते हैं। अल्लाहुम्मा तक़ब्बल मिन्नी व मिन अहली बैती, या अगर सिर्फ बिस्मिल्लाह वल्लाहु अकबर कह करके जानवर ज़बह किया जाए, इंशाअल्लाह ये काफी है। किसके नाम से कुर्बानी हो रही है अल्लाह रब्बुल आलमीन खूब जानता है। अल्लाह रब्बुल आलमीन खूब जानता है कि ये जरूरतमंद, गरीब और बेवा किस्म के लोग हैं, ऐसे लोगों को, आस पड़ोस के लोगों को देखा जाए, उनका ख्याल। कुर्बानी करते वक्त हम अपनी ईगो और अपनी अना की कुर्बानी जरूर दें। हम उम्मत के छुरे को अच्छी तरह तेज करो और ज़बीहे को यानी जानवर को आराम पहुंचाओ, जानवर को भी तकलीफ मत पहुंचाओ। एक जानवर के सामने दूसरे जानवर को ज़बह न करो। जानवर को पटकने के बाद छुरी और बुजुर्गों और मेरे भाइयों, आप लोग अपने नाम के लिए, अपने मरहूम के नाम के लिए मस्जिद के सामने మైనార్టీ సంక్షేమ షాదీ ఖానాలు, అదే మాదిరిగా ఇతర ప్రాంతాల్లో కూడా ఈద్గాలు, ఖబరస్థాన్లు అన్నీ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే నెల నుంచి అన్ని ప్రాంతాల్లో ప్రారంభం చేస్తాం. రంజాన్ సమయానికి పని పూర్తి స్థాయిలో ఆచరణలో ఉండే విధంగా వచ్చే సంవత్సరానికి పూర్తి శాతం పూర్తవుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. నేను మా మేయర్ మాంకల్ స్వామి గారు, మా మైనార్టీ నాయకులు అక్రమ్ భాయ్ గారు, ఫక్రుద్దీన్ గారు, షరీఫ్ గారు, స్థానిక కార్పొరేటర్ సోదరుడు విజయ్ గారు, మరి దాంతోపాటు ఆఫీస్ గారు, అందరూ కూడా ఒక్కరు కాదు, మా యాకూబ్తో పాటు మా సీనియర్ నాయకుడు సిరాజ్ భాయ్ గారు, మరి మా ఆదాబ్ సాబ్ షరీఫ్ సాబ్ గారు, రాజేష్ గారు, ఫజల్ గారు, అందరం కొంచెం ఆలస్యమైంది. ఇంకొక మస్జిద్లో ప్రార్థనలు చేసి అన్ని మస్జిద్లో కలుస్తూ వస్తా ఉన్నాం. అదృష్టవశాత్తు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు గేట్లో కలుసుకోవడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు. రామగుండం నవనిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అద్భుతమైన నగరంగా ఈరోజు అనేకమైన నిధులతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సహకారంతో
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మొత్తం మంత్రివర్గం సహకారంతో అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ యొక్క భాగస్వామ్యం, ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని మరీ పిలుపునిస్తా ఉన్నా. దాంతోపాటు మైనార్టీ బంధువులందరూ కూడా, కుటుంబం ఇంట్లో ఉన్న వారందరూ కూడా, మా అక్క చెల్లెలకి, మా తల్లులకి, పిల్లలకి, వారందరికీ శుభాకాంక్షలు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. బక్రీద్ పండుగ సందర్భంగా ఎన్టీపీసీలోని ఐఎన్టీసీ జాతీయ నాయకుడు బాబర్ సలీం పాషా ఇంటికి వెళ్లి మంత్రి వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘనంగా స్వాగతాన్ని పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్, మధు, యూనియన్ జిల్లా నాయకులు భూమల్ల చందర్, దేవేందర్ రెడ్డి, పల్లెర్ల జగన్, తిరుపతి రెడ్డి, కుమారస్వామి, శంకర్, మధు తదితరులు ఉన్నారు. సింగరేణి సంస్థల్లో బొగ్గు నిలువలపై యాజమాన్యం చెప్తున్న తప్పుడు లెక్కలపైన సిబిఐ విచారణ జరపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి డిమాండ్ చేశారు. రామగుండం రీజియన్లోని పలు బొగ్గన్లపైన ఉన్న బొగ్గు నిలువలను టీబీజీకేఎస్ బృందం పరిశీలించింది. యాజమాన్యం ప్రకటించిన విధంగా బొగ్గు నిలువలు లేవని, కోల్ డంపింగ్ యార్డు ఖాళీగా కనబడుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలాడి శ్రీనివాసరావు, వడ్డెపల్లి శంకర్ తదితరులు ఉన్నారు. ఇక్కడ మనం మొన్నటికెళ్ళి ఒళ్ళు పెడితే కదా మోసి కుప్పలాల అది 2000 కూడా ఇదంతా చూస్తే కూడా ఇది ఎంత అవుతుందో మనం మీరు కూడా అడుగుంటే మేము కూడా అడుగుదాం. ఎన్ని లక్షలు అవుతుందో కొత్తగా డబ్బులు వేసేదేదమ్మా ఏం ఇబ్బంది లేదు. ఇది చూసి మేము కూడా మామూలుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని చెప్తున్నది పూర్తిగా అవాస్తవం అని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఫీల్డ్ విజిట్లో స్పష్టమైంది. ఏ ఆర్జీవన్లోని ఏ బొగ్గు బావి మీదకి పోయినా, ఎక్కడికి పోయినా ఒక పేడు బొగ్గు కనబడతలేదు. కానీ 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు మాత్రము ఇవాళ వాళ్ళ వెబ్సైట్లోని, సింగరేణి వెబ్సైట్లోనే కనబడతా ఉన్నది. ఈ రకంగా సింగరేణి సంస్థను తీయని బొగ్గును తీసినట్టు ఇట్లా కరికట్టు వీళ్ళంతా ఇదేదో వెనకట సాధనాసురులు చేసినటువంటి పద్ధతిలో అవలంబిస్తా ఉన్నారు. లేని ఉన్నట్టు చూపించి ఇవాళ దీనికి డివిడెండ్లు కట్టి, ట్యాక్సులు కట్టి, లాభాలు ఇచ్చి ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇది సంస్థకు తీరని నష్టదాయకము. ఇటువంటి పనుల వల్ల సంస్థ మునిగిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్ల మీద నడుస్తా ఉన్నది, జీతాలు వేయలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎక్కడ కూడా బొగ్గు నిల్వలు లేకుండా ఉన్నట్టు చెప్పడం అంటే ఇది ఈ ప్రజానికాన్ని మోసం చేసినట్టు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజలేవి. దీన్ని మనము బొందబెట్టడం అంటే ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చేది, ఈ దేశానికి వెలుగునిచ్చేది, ఈ తెలంగాణకు ఉపాధినిచ్చేటువంటి సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోయి దీన్ని ఏ రకంగా దీని నుంచి బంగారు బాతు కదా దీన్ని కోసుకొని ఒక్కడేసారి తిందామనేటువంటి ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే, వాళ్ళ పరిపాలన రాహిత్యం వల్లనే ఇటువంటి పనులు జరుగుతూ ఉన్నది. సింగరేణిని కాపాడుకోవడానికి కార్మిక వర్గం ముందుకు రావాలి. ఇప్పటికైనా ప్రభుత్వము, వాళ్ళ యాజమాన్యము, అధికారులు చెప్పింది వినకుండా వాళ్ళు స్పష్టంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తీసిన దానికే లెక్కలు చెప్పండి. ఇవాళ నిజంగానే బొగ్గు నిల్వలు ఉన్నట్టయితే
ఇవాళ ఒక్కొక్క బొగ్గు బాయి లక్ష్యం ఎంత, మీరు చేస్తున్నటువంటి ఉత్పత్తి ఏంది, లేదా ఇక్కడ నుంచి జరుగుతున్న డిస్పాచ్ ఏంది, ఆ లెక్కలు చూస్తే కూడా ఇవాళ 10,000 టన్నులు రావాల్సినటువంటి ఓసీ5ల 5,000 టన్నుల డిస్పాచ్ కూడా జరగట్లేదంటేనే నీకు ఇక్కడ బొగ్గు నిల్వ ఉంటే నీకు అత్యధికంగా రవాణా అయ్యేటువంటి అవకాశం ఉండే, ఆ రవాణా కూడా జరగట్లేదంటే ఇది పూర్తిగా తప్పుడు లెక్కలు ఇచ్చిండ్రు, తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు. ఇవాళ కొన్ని బాయిల మీద మేము లోపలికి పోతానంటే కూడా అనుమతించట్లే. మీరు పర్మిషన్ లేదనే పేరు మీద మా పై అధికారులు చెప్పలేదని సిఐఎండి వస్తున్నాడని ఈ రకంగా మమ్మల్ని ఆపుతా ఉన్నారు. నిజంగానే అక్కడ ఉన్నట్టయితే బొగ్గు మేము ఒక చిన్న పిల్ల కూడా జేబులో పెట్టుకొని పోం. మమ్మల్ని అన్ని రకాల తనిఖీ చేసినాక లోపల అనుమతించమంటే కూడా అనుమతించట్లేదు ఆయా గనుల యాజమాన్యాలు. ఇది కూడా వాళ్ళలో లోపానికి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పని చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను చెప్పి ప్రజల ముందు 16,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఇది జరిగింది నిజమేనని అంగీకరించి తప్పు ఒప్పుకొని వాళ్ళ చెంపలేసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రారంభం కాని గ్రావిటీ ఫిల్టర్ బెడ్ కలుషితమైన నీటితో కార్మిక కుటుంబాలు అనారోగ్య పాలవుతున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గోదావరికంలోని పలు కార్మిక కాలనీల నుండి నీరు బాగాలేదు అని, నీచు వాసన వస్తుందని, తాగడానికి పనికిరావు అని ఫిర్యాదులు రావడంతో సిఐటియు రాజీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం పనులను తెలుసుకొని గంగానగర్లోని ఫిల్టర్ బెడ్, గోదావరి దగ్గర ఉన్న పంప్ హౌజ్ను ఈరోజు సందర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేపల్లి రాజమౌళి, బంగళ శివరాం రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, జెల్ల గజేంద్ర, శంకర్, శశికిరణ్, సాగర్, జంగంపల్లి మల్లేష్, తదితరులు ఉన్నారు. ఈరోజు 2-3 రోజుల క్రితం గాంధీనగర్, తిలక్ నగర్, ఆ విఠల్ నగర్ ఏరియాకి క్వార్టర్లల్లో పర్యటించినప్పుడు సిఐటి నాయకులకు, అక్కడున్న కార్మికుల కుటుంబాలు విజ్ఞప్తి మేరకి నీళ్లు తెల్లగానే వస్తున్నాయి కానీ చాలా వాసన వస్తున్నాయి, తాగడానికి పనికి రాకుండా ఉన్నాయి, బాగా బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి అని చెప్తే మరి మన గోదావరి నీళ్ళ పరిస్థితి ఏంటో చెక్ చేయడం కోసం సింగరేణి కావాల్సిన ప్లేసెస్ సిఐటిగా మా బ్రాంచ్ కమిటీ బృందం అంతా కూడా గంగానగర్ ఫిల్టర్ బెడ్ అట్లే గోదావరి పంపు హౌజ్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గతం కన్నా ఫిల్టర్ బెడ్ బాగానే ఉంది. గత 2 సంవత్సరాల కింద చాలా అధ్వానమైన పరిస్థితి ఉండేది. అప్పుడు సిఐటి ఆధ్వర్యంలోనే దాన్ని వెంబడిపడి కొత్త ఫిల్టర్ బెడ్లు కట్టించి ఇసుక మార్పిచ్చి కొంత మెరుగుపడడానికి కారణమైంది. ఇప్పుడు దాన్ని కొంచెం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇవాళ ఒక ఫిల్టర్ బెడ్, 2 ఫిల్టర్ బెడ్ కాల్ చేసి ఒక ఫిల్టర్ బెడ్లు అంటే క్లీన్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇంకొక 1 ఇంచు ఇంకొంచెం తీస్తే తెల్లగా అవుతుంది ఇసుక. అది ఎండాకాలంలో ఎండ కొడుతుంది కాబట్టి పాకురుగో బాగా జమ అయింది కింద అడుగులో, అది ఎండకి పైకి లేస్తుంది. బహుశా దాని స్మెల్లే అయి ఉంటుంది. అందుకనే డీజీఎం సివిల్ గారు, సూపర్వైజర్లు అందరూ కూడా ఆ ఇసుకలా ఇంకా తీసినప్పుడు మొత్తం ఇంకొక 1 ఇంచు తీస్తే వాటి సీడ్ కూడా మీలకుంటా నాసు సీడ్ కూడా వెళ్ళిపోతుంది. లేకపోతే మళ్ళీ అవే వెంటనే నీళ్ళు వేయగానే మళ్ళీ తొందరగా పెరగడానికి అవకాశం ఉంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.